ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కాంచీపురం జిల్లాలో కొలువై ఉన్న శివకంచిలో కామాక్షిదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. మరియు ఈ ఆలయం ఎక్కడ ఉన్నది, ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, మరియు ఈ ఆలయం విశిష్టత గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మన దేశంలో అష్టాదశ శక్తి పీఠాలలో కొలువై ఉన్న ఆలయాల్లో కంచి కామాక్షి ఆలయం ఒకటి. ఇక కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన్ శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అంటే లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీనికి పూర్తి అర్థం కంచిలో అమ్మవారని, సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నారని అర్థం. మరియు ఈ ఆలయంలోని అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరుతూ ఉండటంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయానికి అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాయసం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి, సౌభాగ్యం లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయము శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి ఉదయమే నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి కామాక్షిదేవి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణ ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత కామాక్షిదేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపృష్టి భాగం అమ్మవారి వైపు ఉంచి గోపూజ చేస్తారు. గోపూజ తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కామాక్షిదేవి ఆలయానికి ఉదయమే 5 గంటలకు వెళ్తే గోపూజ చూడవచ్చు. మరియు కామాక్షిదేవి ఇక్కడ 4 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే 4 రూపాల్లో దేవి ఇక్కడ కొలువై ఉన్నారు. అమ్మవారికి ప్రతిసారి పౌర్ణమి రోజున నవవర్ణ పూజ చేస్తారు. ప్రతి బుధవారము చందన అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు 3 సార్లు అభిషేకం చేస్తారు. మరియు కుంకుమ అర్చన, దేవి అలంకరణ చేస్తారు. ఇక సాధారణంగా ప్రతి ఆలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం పక్కనే ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో అమ్మవారు ఒక్కరే భక్తులకు దర్శనమిస్తారు. మరియు అమ్మవారి ఆలయానికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఏకపరమేశ్వర ఆలయం ఉంటుంది. కంచి కామాక్షి ఆలయ చరిత్ర 1000 సంవత్సరాలకు పైగా ఉంది. దీని మూలాలు 7వ శతాబ్దానికి చెందినవి. కంచి కామాక్షి ఆలయం చోళులు, పల్లవులు మరియు విజయనగర పాలకులతో వివిధ రాజవంశుల ఆధ్వర్యంలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు ఎత్తైన గోపురాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఇక ఈ ఆలయంలో మండపాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన నిర్మాణం అంశాలతో ఉంటాయి. ఉదాహరణకు ఏకంబరేశ్వర మండపం హిందూ పురాణంలోని దృశ్యాలను అద్భుతంగా చెక్కబడిన స్తంభాలతో కలిగి ఉంటుంది. ఈ ఆలయంలో 4 ఎత్తైన గోపురాలు ప్రధాన దిశలను సూచిస్తాయి. ప్రతి ఒక్కటి దేవతలు మరియు పౌరాణిక జీవుల వర్ణాలతో చెక్కబడినవి. ఈ గోపురాలు ముఖద్వారాలుగా మాత్రమే కాకుండా భక్తులను పవిత్ర స్థలంలోని ఆహ్వానించే ప్రతీకాత్మక నిర్మాణాలను కూడా పనిచేస్తాయి. కాంచీ క్షేత్రానికి పరిపాలకుడు మరియు అమ్మవారిని నిరంతరం ఆ శక్తి వైభవాన్ని కాపాడేవారు ధర్మశాస్త్ర స్వరూపం కలిగినటువంటి అయ్యప్ప స్వామివారు. ఎందుకంటే ఆయన మిగిలిన చోట్ల అయ్యప్ప స్వామివారు యోగపట్టణంలో కాలు ఉంటాయి. కానీ కాంచీ క్షేత్రంలో మాత్రం అయ్యప్ప స్వామివారి యొక్క కుడికాలు యోగపట్నంలో నుండి జారిపోయి
క్రిందకు వేలాడుతూ ఉంటుంది. మరియు అతని చేతివేళ్ళు కూడా చిమ్మిద్రి పట్టి ఉంటారు. కానీ ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం చిమ్మిద్రి పట్టకుండా చేతిలో కొరడా పట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడు కాబట్టి. ఇక్కడ ఈ క్షేత్రంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్లకు శిక్ష విధిస్తారు. ఇక కాంచీ క్షేత్రం యొక్క పురాణం తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో కార్తేయుడైన మహర్షి పరమశివుడి కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ మహర్షి అమ్మవారిని నా కుమార్తెగా అనుగ్రహించు అని అంటాడు. అప్పుడు ఆ పరమశివుడు నీ కోరిక తప్పకుండా తీరుస్తానని అంతర్ధానం అవుతాడు. ఆయన అలాగే తన అనుష్ఠాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకరోజు కార్తేయుడు మహర్షి ధ్యానం చేస్తూ ఉండగా అప్పుడు బోసినవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్యంతో ఒక చిన్నపిల్ల పాక్కుంటూ వచ్చి మహర్షి యొక్క తొడలపై చెయ్యి వేసి అతన్ని భయముగ్ధుణ్ణి చేస్తుంది. అప్పుడు ఆయన కన్ను విప్పి చూసి ఆ పాపను గుర్తిస్తారు. తను ఆ త్రిపుర సుందరి దేవి అని, ఆ జగదంబే తన కూతురుగా వచ్చి తన ఒడిలో ఆడుకుంటుందని అనుకుంటాడు. చిన్నపిల్లలా వచ్చినటువంటి పాప స్వయంగా అమ్మవారని ఆమెను పెంచుకుంటారు. ఇక ఆమెకు యుక్త వయసు వస్తుంది. ఆమెకు భర్తను చూడాలని, కానీ తాను ఎలా పుట్టినా ఎక్కడ పుట్టినా పరమశివుడే తనకు భర్త కాబట్టి ఇక కార్తేయుడు మహర్షి ఆ పరమశివుడిని తెచ్చి ఎలా వివాహం చెయ్యాలని ఆలోచిస్తాడు. అప్పుడు అమ్మవారిని పిలిచి, తల్లి నువ్వు ఒక పని చెయ్యాలి అని చెప్పి, నేను నీకు ఒక పులి చర్మాన్ని, ఒక కుంభం, ఒక సింహాసనం, దానితో పాటుగా కొంత గంగ, కొంత ఇసుక, ఒక రుద్రాక్షిమాల మరియు 2 పరిచారకుల్ని, ఒక శివలింగాన్ని, 2 విసనకర్రలు, ఒక నాగు, ఒక యోగదండాన్ని, ఒక చిలుకుని ఇస్తాను. ఇవి పట్టుకొని బయలుదేరమ్మని అంటాడు. అప్పుడు కాత్యాయన మహర్షి దేవితో ఇలా అంటాడు, నువ్వు ఎంతవరకు నడిచి వెళుతూ ఉంటావో, ఎక్కడైతే ఇవి అకస్మాత్తుగా నీ చేతుల్లో ఉన్నవి చెట్లుగా మారిపోతాయో అక్కడ నీకు భర్త లభిస్తారని చెప్తారు. అక్కడ నువ్వు తపస్సు చేయి అని చెప్తారు. ఇక అమ్మవారు అవి పట్టుకొని నడిచి వెళుతుండగా కాంచీపురం వచ్చేసరికి అవి అన్నీ చెట్లయిపోతాయి. అప్పుడు అమ్మవారి అక్కడ కూర్చొని ఆవిడ చేతులతో ఇసుకను దగ్గరకు తీసుకొని సైకిత లింగాన్ని తయారు చేస్తుంది. ఇక ఆ సైకిత లింగానికి ప్రతిరోజు అభిషేకం చేసి ఆరాధన చేస్తుంది. అప్పుడు ఈశ్వరుడు దేవుని పరీక్షిస్తాడు. ఆమె వైభవాన్ని ప్రకటింప చేయడానికి ప్రక్కన ఉన్నటువంటి కంబా నది పొంగి ఆ నీటి ప్రవాహం సైకిత లింగానికి తాకేది. అప్పుడు ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారకుల్లో ఒకరి పేరు కాళి. ఆ కాళిని ప్రార్థన చేసింది. ఆమె వచ్చి తన బాహువులతో గంగను అడ్డుతుంది. అయినా సరే కంబా నది ప్రవహించి లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె కంచిలో ఉన్నటువంటి వరదరాజు స్వామిని ప్రార్థిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ ప్రవాహాన్ని ఆపుతారు. అప్పుడు ఆ తల్లి ఆ సైకిత లింగాన్ని కౌగులించుకుంటుంది. ఎందుకంటే ఆ శివలింగం స్వరూపము ఏమైపోతుందో అని. అప్పుడు అందులో నుంచి పరమశివుడు ఆవిర్భించి ఆమెను స్వీకరిస్తాడు. ఇక మనం కాంచీపురంలో ఉన్నటువంటి మూర్తుల్లో అమ్మవారి చేతులతో కౌగులించుకొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. ఇక అక్కడ ఏకంబేశ్వరం అన్న పేరుతో అక్కడ వేదం అనే చెట్టు ఆవిర్భించింది. అక్కడ చెట్టుకు 4 కొమ్మలు, 4 పండ్లు, వేరువేరు రుచులతో మామిడి పండులు పండుతాయి. ఆ మామిడి పండుని సంతానం లేనివారు వాటిని తింటే సంతానం కలుగుతుంది. అంత పవిత్రమైనది ఆ మామిడి చెట్టు.
ఆ అమ్మవారు ఆ మామిడి చెట్టు క్రిందే కూర్చొని తపస్సు చేసేవారు. అక్కడ ఆ దేవి పరమశివుడిని పొందింది. అందుకే ఏకంబేశ్వర క్షేత్రమై శివకంచి, కంచి కామాక్షి దేవిగా అక్కడ వెలిసింది. ఇక అమ్మవారి పూజా విధానాన్ని రూపకల్పన చేసినటువంటి ఆ దుర్వాస మహర్షి ఇప్పటికీ కాంచీక్షేత్రంలో అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు, అమ్మవారికి సంబంధించిన పూజా విధానాలు దుర్వాసి మహర్షి ఎలా నిర్ణయించారో అలాగే అక్కడ జరుగుతున్నాయి. ఇప్పటికీ మనం కంచి క్షేత్రానికి వెళితే ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసినటువంటి దుర్వాస మహర్షి యొక్క దర్శనం మనకు లభిస్తుంది. ఇక ప్రయాణ వివరాలు తెలుసుకుందాం. ఈ కంచిని చేరుకోవడానికి ముందుగా తిరుపతి చేరుకొని తిరుపతి నుండి 110 కిలోమీటర్ల బస్సులో వెళ్ళవచ్చు. ఈ ప్రయాణానికి 3 గంటల సమయం పడుతుంది. లేదా చెన్నై చేరుకొని చెన్నై నుండి 70 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి 2 గంటల్లో కంచికి చేరుకోవచ్చు. కంచి బస్ స్టేషన్ నుండి ఈ ఆలయం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ కంచికి డైరెక్ట్గా ట్రైన్లు అందుబాటులో ఉండవు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.